ప్రైస్తిలా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. ఆది కాండము 41వ అధ్యాయము 40వ వచనము. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై యుందురు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. చెరసాలలో ఉన్న యోసేపుని ఫరో తన ఇంటి మీద, రాజ్యము మీద అధికారిగా నియమించిన సందర్భము ఇది. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు ఫరో యొక్క పానదాయకుడు, భక్ష్యకారుడు తప్పిదము చేసి యోసేపు ఉన్న చెరసాలలోనే పెట్టబడతారు. యోసేపును వారికి సేవ చేసే వానిగా నియమించారు. ఒకే రోజు వారిద్దరికి వచ్చిన కలను వలన వారు ఉదయానికి కలవరముగా ఉన్నప్పుడు యోసేపు వారి విచారానికి కారణం అడిగి వారి యొక్క కలను తెలుసుకుని దేవుని జ్ఞానము చేత వారి కల యొక్క భావాన్ని చెప్పి వారిలో ఒకరు విడిపించబడతారని, ఒకరు మరణానికి అప్పగించబడతారని వారికి చెప్తాడు. నీవు విడిపించబడిన తరువాత ఫరోతో నీవు మాటలాడి నన్ను ఈ బందీ గృహము నుంచి నన్ను బయటికి రప్పించమని విడిపించబడే పానదాయకుడిని యోసేపు అడుగుతాడు. ఆయన కూడా సరే అంటాడు. పానదాయకుడు బయటికి వచ్చినాక యోసేపును మర్చిపోయినాడు. పానదాయకుడు తనను మర్చిపోయాడు అని యోసేపు కూడా ఇక ఊరికుండిపోయాడు. కానీ మనుషులు యోసేపును మర్చిపోయినా కానీ దేవుడు మాత్రం యోసేపుని మర్చిపోలేదు. ఫరోకి ఒక కలను రప్పించాడు. ఆ కల యొక్క భావము తెలియక ఫరో హృదయము కలవరముతో ఉండిపోయినది. ఐగుప్తు శకునగాండ్రును అక్కడ విద్వాంసులందరినీ పిలిచిన తన కల యొక్క భావము తెలపగలిగేవారు ఎవ్వరూ అక్కడ లేరు. అప్పుడు పానదాయకునికి ఈ కల యొక్క భావము తెలుపగలిగేవాడు యోసేపు మాత్రమే అని గుర్తుకు వచ్చి ఫరోకి విషయాన్ని తెలియజేస్తాడు. అప్పుడు యోసేపు ఫరో దగ్గరకు వచ్చి ఆ కలను తెలుసుకొని దేవుడు తనకు ఇచ్చిన జ్ఞానముతో ఆ కల యొక్క భావమును యోసేపు తెలియజేస్తాడు. అప్పుడు ఫరో తన ఇంటి మీద అధికారిగా నియమిస్తాడు. ఇక్కడ గమనించారా, ఎక్కడో చెరసాలలో ఖైదీగా ఉన్న యోసేపుని దేవుడు హెచ్చించాడు. విడిపిస్తాను అని మాట ఇచ్చిన మనుషులు మర్చిపోయారేమో కానీ దేవుడు మాత్రం యోసేపుని మర్చిపోలేదు. ఫరో యొక్క పనివారి ద్వారా విడిపించబడవలసిన యోసేపును ఫరో ద్వారానే దేవుడు యోసేపుని విడిపించారు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీకు ఉన్న ప్రతికూల పరిస్థితులలో నీ అనేవారు నిన్ను విడిచిపెట్టినా మరచిపోయినా నీ జీవితాన్ని మార్చగలిగే దేవుడు మాత్రం నిన్ను ఎన్నడూ విడిచిపోడు అని గుర్తు ఉంచుకో. నీకు సహాయము చేయటానికి ఒకవేళ ఆలస్యము అవ్వచ్చేమో కానీ ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఏది నీ వెంట వచ్చినా రాకపోయినా ఆయన వెన్నంటి ఉండే దేవుడు యేసు. ఆయన సన్నిధిలో చేస్తున్న ప్రార్థనను మర్చిపోడు. నీ కన్నీటిని ఆయన మర్చిపోడు. నీ ప్రతి పరిస్థితులలో ఆయన నిన్ను మర్చిపోక నీతోనే నిలిచి ఉండే దేవుడు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుండయా. వారి యొక్క అవసరతల్లో అక్కర్లలో యేసయ్యా మీరు వారికి తోడుగా ఉండి నడిపిస్తూ రమ్మని అడుగుచున్నాను ప్రభా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండయా. దేశమును పరిపాలన
పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి కావలసినవన్నీ కూడా మీరు దేవా ఇస్తూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మార్గమధ్యంలో యేసయ్యా నీ దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచి నడిపిస్తూ రమ్మని నా ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.